ఇక వివరాల్లోకి వెళ్తే పోలవరం ప్రాజెక్టు పనుల్లో కూటమి ప్రభుత్వం సరికొత్త వేగాన్ని అందుకుంది. 2027 నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా జాతికి అంకితం చేస్తామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. ఏలూరు జిల్లా పోలవరం ప్రాజెక్టు పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన మంత్రి పనుల పురోగతిపై అధికారులతో సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. అనంతరం గత వైసీపీ ప్రభుత్వంపై ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. గత గొడ్డలి పార్టీ విధ్వంసకర పాలనలో సర్వనాశనమైన పోలవరాన్ని మళ్లీ తాము గాడిలో పెట్టామని మంత్రి నిమ్మల రామానాయుడు ప్రకటించారు. గత 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం కేవలం 2% పనులు మాత్రమే చేస్తే కూటమి ప్రభుత్వం బాధ్యతలు చేపట్టిన ఈ 2 ఏళ్లలోనే ఏకంగా 6,970 కోట్లు ఖర్చు చేసి 15% పనులు పూర్తి చేసిందని గణాంకాలతో సహా వివరించారు. ధ్వంసమైన పాత డయాఫ్రామ్ వాల్ స్థానంలో కేవలం 440 రోజుల్లోనే 990 కోట్లతో కొత్త డయాఫ్రామ్ వాల్ నిర్మించి రికార్డు సృష్టించామన్నారు. గత ఏడాది కాలంలోనే మెయిన్ డ్యామ్ గ్యాప్ 1 పనులు 48%, గ్యాప్ 2 పనులు 29% పూర్తి చేసినట్లు వెల్లడించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిరంతర పర్యవేక్షణ, పలుమార్లు ఢిల్లీ పర్యటనల వల్లే కేంద్రం నుండి నిధులు త్వరితగతిన మంజూరవుతున్నాయని మంత్రి తెలిపారు. 2027లో పోలవరం పూర్తయ్యే నాటికి తొలిదశ R&R ప్రక్రియను కూడా 100% పూర్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామని మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. 2027 పుష్కరాల నాటికి ప్రాజెక్టు పూర్తి చేసి ఏపీ లైఫ్ లైన్ అయిన పోలవరాన్ని జాతికి అంకితం చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఒక జీవనాడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆ రోజు 72% 14-19లో పూర్తి చేస్తే మరి 19-24లో వచ్చినటువంటి గొడ్డలి ప్రభుత్వం మీ అందరికీ తెలుసు, పోలవరాన్ని విధ్వంసం చేసి డయాఫ్రామాన్ని ధ్వంసం చేసి 5 సంవత్సరాల్లో 2% పనులు కూడా పురోభివృద్ధి లేనటువంటి స్థితిలో మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 2 ఏళ్లలోనే 15% పనుల్ని ఈవేళ పోలవరం పూర్తి చేసి మొదల సమయంలో కూడా పనులు ఆగకుండా పోలవరంలో పనిచేశాం కాబట్టి ఈరోజు ఈ పురోగతి మనందరికి కూడా వచ్చినటువంటి పరిస్థితి. అదేవిధంగా ఇప్పుడు మనం పోలవరం ఏదైతే మెయిన్ డ్యామ్, ఎందుకంటే పోలవరానికి అత్యంత కీలకమైనటువంటిది ఎర్త్కమ్ రాక్ ఫిల్ డ్యామ్, మెయిన్ డ్యామ్. ఆ మెయిన్ డ్యామ్కి సంబంధించి ఏదైతే గ్యాప్ 1 ఏదైతే ఉందో, గ్యాప్ 2 ఏదైతే ఉందో, ఆ గ్యాప్ 1కి సంబంధించినటువంటి పనులు 2025 మే నెలలో మేము ప్రారంభించాం. మరి ఈ సంవత్సరంలోనే 48% పనులు మెయిన్ డ్యామ్కు గ్యాప్ 1 పనులు పూర్తి చేసాం. అదేవిధంగా గ్యాప్ 2కి సంబంధించి ఈసీఆర్ఎఫ్ మెయిన్ డ్యామ్ పనులు 2025 నవంబర్లో ప్రారంభించాం. ఇంకా సంవత్సరం పూర్తవలేదు. మరి 29% ఈ పనులు పూర్తయినటువంటి పరిస్థితి. ఇప్పుడు పూర్తవడమే కాదు, రేపు రాబోయేటువంటి వర్షాకాలం వరదలు కూడా ఎట్లా అధిగమించాలనేటువంటి ఆలోచనతో ఎప్పటికప్పుడు ప్లాన్ చేసుకుంటూ, అందులో ముఖ్యంగా ఏదైతే మరి ఈ యొక్క మట్టి కోర్ ఏదైతే దీనికి అవసరమో మరి అది దగ్గర 8.75 క్యూబిక్ మీటర్ల అవసరం ఉంటే దాన్ని ఆల్రెడీ 5.20 lakh క్యూబిక్ మీటర్లు మేము రిజర్వ్ చేసుకున్నాం ఆల్రెడీ. రేపు వర్షాకాలంలో వరదలు మరి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే జలధార జలహారతి కార్యక్రమం తీసుకున్నారు, ఆ జలధార జలహారతి తీసుకునేటప్పటికి ఈ సూపర్ ఎల్నినోవా ఇంత ప్రభావం చూపుతుందని తెలియకపోయినా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయం కొంతమేర ఈ రాష్ట్రానికి ఉపయోగపడుతుందని మేము కూడా భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఏదైతే భూమిని ఒక జలాశయంగా మార్చుకుని భూగర్భ జలాలను పెంచుకుంటే, అంటే 1 మీటరు భూగర్భ జలం పెరిగితే 99 TMCలు నీరు పెరుగుతుందని చంద్రబాబు నాయుడు గారి ఆలోచన. నిజంగా ఆయన జలధార జలహారతి 100 days ప్రోగ్రామ్ ఏదైతే తీసుకున్నారో ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 98% పూర్తి చేసాం ఈ 100 రోజుల్లో. అంచేత ఆ జలధార జలహారతి పనులు పూర్తవడం అని అంటే ఏదైనా ఎక్కడైనా వర్షం, ఎందుకంటే ఇప్పుడు ఒక చోట అనిశ్చితంగా ఉంటుంది వర్షం, ఒక చోట అధికంగా కుంభకృష్టి కింద కురుస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అట్లా వర్షం అధికంగా వచ్చినప్పుడు అధికంగా వచ్చినటువంటి వర్షం వేస్ట్ అవ్వకుండా మనం ఆల్రెడీ దానికి ఛానల్స్, కాలువలు, డ్రైన్లు ఎక్కడికక్కడ బాగు చేసి ఈ యొక్క జలధారలో ఆ ట్యాంకులకి అనుసంధానం చెరువులకి. అంచేత ప్రతి నీటి పుట్టిని ఒడిసిపెట్టి ఆ జలధార కొంత ఉపయోగపడుతుంది. రెండవది ఇప్పుడే మనం చూసాం వాటర్ మేనేజ్మెంట్ ఎగ్జాంపుల్ కూడా చెప్పాం. ఇవాళ పులిచింతల, ఇవాళ కృష్ణా నది చూసుకుంటే ఆల్మెట్టిలో నీళ్ళు లేవు, జోరాల్లో నీళ్ళు లేవు, శ్రీశైలంలో నీళ్ళు లేవు, నాగార్జున సాగర్లో నీళ్ళు లేవు.
కానీ మన పులిచింతల్లో మాత్రం 28 టీఎంసీలు ఈ రోజు కూడా నిల్వ ఉంచుకోగలిగాం జూలై నెల కూడా. దానికి కారణం చంద్రబాబు నాయుడు గారి యొక్క వాటర్ మేనేజ్మెంట్. ఆ రకంగానే ఆ వాటర్ని కూడా మనం జూలైని కృష్ణాకు వదిలేం, కానీ అవి కూడా ఒక 20 రోజులు నెల రోజులు వస్తాయి మాకు పులిచింతలు. కానీ ఏదైతే మన గోదావరి పట్టిసీమ, ఎందుకంటే ఈ గోదావరి కూడా ఇన్ఫ్లో లేదు నిన్నటిదాకా. 70 సంవత్సరాల చరిత్రలో చూస్తే ఈ యొక్క జూలై 5వ తారీఖు వరకు ఇన్ఫ్లో లేకపోవడం అనేది మొదటిసారిని అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. అదృష్టవశాత్తు మొన్న పడినటువంటి వర్షాలకి ఈవేళ 56,000 క్యూసెక్కుల నీరు గోదావరిలో వస్తుంది. ఈ సాయంత్రానికి రేపటికి 1,00,000 క్యూసెక్కుల దాకా రావచ్చని అంచనా వేస్తూ ఉన్నాం. అంచేత ఈ పోలవరం ప్రాజెక్టులో అడుగంటినటువంటి నీళ్లు కూడా ఇప్పుడు నిండుతూ ఉన్నాయి. అందుచేతనే ఈ ఒక్క చుక్క కూడా వృధా చేయకూడదు. ఈరోజు నైట్కి పోలవరం టచ్ చేస్తుంది కాబట్టి గోదావరి ఆ టచ్ చేసిన నీటిని సముద్రంలోకి ఎట్లానే పోతుంది కాబట్టి దాన్ని పట్టిసీమని ఇమ్మీడియట్లీ రేపు ఉదయమే పట్టిసీమ, అదేవిధంగా ఏదైతే ఈ ఎత్తిపోతల గోదావరి మీద ఏదైతే తాటిపూడి ఏవైతే ఉన్నాయో ఇవన్నిటిని కూడా రిలీజ్ చేయమని చెప్పేసి కూడా ఇప్పుడే అధికారులకు కూడా చెప్పడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ, ఇట్లా ఎవ్రీ మినిట్ ఎవ్రీ డే ఈ రాష్ట్రం కోసం, ఈ రాష్ట్ర రైతుల కోసం ఆలోచించేటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. అదే మా అందరికీ ఒక భద్రత, ఒక భరోసా.